फ्रेंड्स, सबको ईद मुबारक। रमजान शुभाकांक्षलु अंदरकी ईद मुबारक। हम मुझे देखो नमाज को जाकर आया, इतना हमें हम मम्मी ना घर जाते हैं। इनका नमाज अर्शिया अब्बू अर्शिया गाउन सूपर। अर्शिया अर्शिया हाय फ्रेंड्स, वेलकम टू మై ఛానల్। అందరికీ ఈద్ ముబారక్। ఇయాల రంజాన్ కాబట్టి నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను। ఇయాల ఏమేం రెసిపీస్ చేస్తాము మొత్తం చూపిస్తాను చూడండి। పలావు, మటన్, చికెన్, గోంగూర, పాయసం। స్టార్టింగ్ పాయసమే। ఆల్రెడీ మా మమ్మీ పాయసం చేసేసింది, అది చూపిస్తాను। ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం వండుతున్నానో చూపిస్తాను చూడండి। మటన్ పెట్టాను చూడండి। గోంగూర చూపిస్తాను చూడండి। చూసారా, ఖీర్ ఖీరు వేడిగా ఉంది। పాయసం, గోంగూర, దమ్కా బాజీ చాలా బాగుండిద్ది। ఈ రెండు రెడీ అయ్యాయి। నెక్స్ట్ బిర్యానీకి రెడీ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి। ఇది చికెన్ ఫ్రెండ్స్, చికెన్ పెట్టా పొయ్యి మీద। చికెన్ వండుకుందాం। ఒక పొయ్యి మీద మటన్ ఉంది, ఇది మటన్। ఇది చికెన్కి ఉల్లిపాయలు వేసాను, చెక్క, లవంగా, బిర్యానీ ఆకు వేసాను। ఇది కొంచెం ఫ్రై అవ్వాలి। చికెన్, టమాటాలు, పచ్చిమిరకాయల కూరలోకి ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, అది మటన్లోకి కొత్తిమీర, పుదీనా, ఇంకా మిగతా ఉల్లిపాయలు అవి కోస్తున్నారు। ఇది మొత్తం ఫ్రై అవ్వాలి। మసాలా, టమాటాలు, పచ్చిమిరకాయలు వేసుకుందాం। టమాటాలు, పచ్చిమిరకాయలు ఫ్రై చేద్దాం। మా తమ్ముడు ఫ్రెండ్స్ యదవ గోల్ చేస్తున్నాడు। అల్లం చిన్నులపాయ పేస్ట్, కొబ్బరి పేస్ట్ ఇదొక స్పూన్ వేద్దాం। కొబ్బరి బాగా ఫ్రై అవ్వాలి। బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుందాం। 1 కిలో చికెన్ ఫ్రెండ్స్। చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్। ఉప్పు వేసుకుందాం, సరిపోయినంత ఉప్పు, కొంచెం పసుపు, కారం వేసుకుందాం। కారం వేసాను ఫ్రెండ్స్, కొంచెం పెరుగు, ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తో వండుతున్నాను। మొత్తం పుదీనా, కొత్తిమీర ఇదంతా బాగా కలుపుకోవాలి।
మటన్ కూడా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. నూనె వేసాను, ఉల్లిపాయలు, చెక్క, లవంగా, బిర్యానీ ఆకు వేసాను. మటను మొత్తం హడాహుడిగా అందరూ బంధువులు వాళ్ళు వచ్చి పండగ కదా, బిజీ బిజీ గోల గోలగా ఉంది మొత్తం. ఈద్ ముబారక్. పాయసం సూపర్, చాలా బాగుంది, సూపర్. అందరికీ ఈద్ ముబారక్. రండి ఫ్రెండ్స్. మటన్ ఫ్రెండ్స్, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, పసుపు, పెరుగు అన్నీ వేసాను. మసాలా వేసి బాగా ఎర్రచ్చి. టైం లేదు ఫ్రెండ్స్, అందుకే చాలా టైం అయింది. పిల్లలు గోల్ చేస్తున్నారు, అందుకే వీడియో చూపించడం కుదరట్లేదు. వండుతూ వీడియో తీస్తున్నాను అందుకని. ఇదేమో చికెన్ అవుతుంది, ఇదేమో మటను, ఇది అవుతుంది. నెక్స్ట్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను. కలియా ఫ్రెండ్స్, పొయ్యి మీదేమో కలియా పెట్టాము. ఇప్పుడు ఇది పచ్చిపప్పు, 3 విజిల్స్ రావాలి. ఇటేమో పులుసు కాగబెడుతున్నాను. దీంట్లో వంకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం. ఇప్పుడు ఇది బాగా కాగాలి. కలియా రెడీ అవుతుంది. ఒకదాని మీద ఒక వెరైటీ. చికెన్ అయిపోయింది, మటన్ అయిపోయింది, పెరుగు చట్నీ అయిపోయింది, గోంగూర అయిపోయింది, పాయసం చేసేసింది మా అమ్మ. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పలావ్ పెట్టాలి. ఈ 3 విజిల్స్ వస్తే పచ్చిపప్పు, ఈ పచ్చిపప్పు 3 విజిల్స్ వస్తే అయిపోయింది. కలియా చాలా బాగుండిద్ది పలావ్లోకి. ఫ్రెండ్స్, పలావ్కి పెట్టాను. నెయ్యి వేసాను. నెయ్యి, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, షాజీరా ఇవన్నీ వేసాను. ఇదంతా ఫ్రై అవ్వాలి. ఇదంతా బాగా కొంచెం ఎర్రగా రావాలి. తర్వాత టమాటాలు, పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఇంకా పలావ్ కూడా పెట్టాను. టమాటాలు, పచ్చిమిరకాయలు వేసాం. ఇప్పుడు కొబ్బరి, అల్లం, చిన్నులపాయ పేస్ట్, ఇదంతా ఎర్రగా రావాలి. అల్లం, చిన్నులపాయ పేస్ట్ ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. ఎర్రగా వస్తున్నాయి ఫ్రెండ్స్. మొత్తం కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్టు, కొబ్బరి పేస్ట్ అన్నీ వేసాం. ఇదంతా కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలి. పప్పు కూడా అవుతుంది కలియాకి. ఇప్పుడు మనం దీనికి ఎసరు పోసుకోవాలి. కలియాకి ఫ్రెండ్స్ పప్పు అయింది, పచ్చిపప్పు ఉడికింది. ఇప్పుడు పులుసు కాగబెడుతున్నాం. పలావ్కి ఎసరు కూడా పోసాము. ఎసరు కాకపోతే బియ్యం వేయాలి. బియ్యము బాస్మతి కాస్ని, బియ్యం కాస్ని 2 కలిపి చేసాం. ఈ 2 అయిపోయాయి ఫ్రెండ్స్ అన్నీ. పలావ్, కలియా. టైం ఇవన్నీ వండేటప్పుడు 3:30 అయింది. చికెన్, గోంగూర, పాయసం, పెరుగు చట్నీ, మటన్. ఇప్పుడు ఇవి పెడదాము.
అదే 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 పులు పులు बोलो खाना खाई ఇది ఒకచోటే కాదు అవతల పక్క కూడా ఉంది పెట్టేసి జీవితాంతం యవ్వనంగా ఉండాలనుకుంటే మీరు తప్పకుండా ఇవ్వండి ఇక్కడ నుండి ఈ కుండల వండి వస్తున్న నీళ్లు ఈ అమ్మాయి ఇస్తున్న నీళ్లు తప్పకుండా ఎలా ఉన్నాయి అన్ని కొంచెం ఇదిగా ఉంది కూర మంటగా ఉంది కూర కర్రీ బాగా